నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురువు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా. గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నా ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రాన అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శనే మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా. ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్నీ శుభాలు ఇచ్చేదు. ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మ, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నిటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో
ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది ఎవరి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాశుల్లో ఏ రాశుల వారికి 12 రాశుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి గురువు మారడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? అమ్మ, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మిథున రాశి వారు. ఎందుకంటే జన్మరాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో మారక దోషాలని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ గురుడు 2వ స్థానమైనటువంటి కుటుంబ స్థానంలోకి ఉచ్చస్థితి రాశి అయిన కర్కాటకంలోకి వచ్చినప్పుడు అఖండమైనటువంటి విస్తారమైనటువంటి ఆర్థిక ధన సంపదలు వీరిని చుట్టముడుతున్నాయి, ఆవహిస్తున్నాయి. అంటే గురుడు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, విపరీతమైనటువంటి మనం ఒక వీడియోలో చూశానమ్మ మొన్న టీవీలో, కుబేరుడు ఇస్తూ ఉంటాడు. ఆయన నడుస్తున్న డబ్బులే ఆయన చేతుల్లోంచి వస్తే, నెత్తి మీద నుంచి వస్తే, ఎటు చూసినా కూడా ధనం వస్తూ ఉంటుంది. చక్కగా ఎంత లావుగా ఉంటాడు కుబేరుడు. ఇప్పుడు గురుడు కూడా సేమ్ ఆ కుబేరుని యొక్క పాటలు పెట్టుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట టీవీలో, యూట్యూబ్లో. ఆయన చూసినప్పుడల్లా మీకు కూడా అలా డబ్బులు వస్తున్నట్లు లెక్క భావించండి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు వీరికి చేయనటువంటి పనంటూ లేదు. ప్రతి కార్యక్రమం వీరు ఏదైతే కోరుకుంటున్నారో మరి చర్రాశి కూడా వెంటనే చేసేస్తాడు ఆయన ఉచ్చస్థితిలో ఉండి. మిథున రాశి వారు నాకు చక్కగా లక్ష్మీ కటాక్షం కలగాలి, కష్టపడాలండి, కష్టపడకపోతే రాదు, కష్టపడకపోతే కోరికగానే ఉంటుంది, అంతే, సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క కోరికలు మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితుల్ని నెలకొల్పడానికి ఇది చాలా అత్యున్నతమైనటువంటి సమయంగా భావించండి. కుటుంబంలో మీకంటూ కీర్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు అవమానించిన వాళ్ళు మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చక్కటి భోజన సదుపాయాలు కలుగుతాయి. తల్లి మీ ఇంటికి రావటము, ఆ కన్న తల్లి పెట్టేటటువంటి భోజనం తిని వీరు ఆనందపడటము, ఇట్లాంటివి మిథున రాశి వారికి చక్కగా అనుకూలమైనటువంటి భావనలు. అట్లాగే ఏదైనా సరే అనారోగ్య లోపాలు ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఇంకొకటి, ఈయన యొక్క దృష్టి మరి ప్రతి మనిషికి కెరీర్ ముఖ్యం కదమ్మా. ధనం ఊరినే వస్తుందమ్మా, ఎవరో ఒకరం కష్టపడాల్సిందేగా. కొంతమంది బండ్లై కష్టపడతారు, కొంతమంది బండ్లు నడిపి కష్టపడతారు, కొంతమంది బండ్లు అమ్మి కష్టపడతారు. కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. కొంతమంది ఎంత కష్టపడ్డా డబ్బు రాదు. ఇప్పుడు మిథున రాశి వారికి తక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి, కానీ ఈ నాలెడ్జ్ ఎక్కువ ఉపయోగించాలి. ఇప్పుడు కూర్చొని కొంతమంది సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇదన్నా వాడతారు, ఇదన్నా వాడతారు, ఇదన్నా వాడతారు. ఏది వాడకుండా కూర్చొని ధ్యానం చేస్తే దైవ సాన్నిధ్యాన్ని పొంది మంచి శక్తి యోగవంతులు అవుతారు. అలాంటి వాళ్ళు తక్కువే కదమ్మా. మాకు ముక్తి కావాలనుకునే వాళ్ళైతే ఉంటారుగా, ముక్తి కోసం తాపత్రయపడుతూనే ఉంటారుగా. కాబట్టి మిథున రాశి వారికి ఉన్నత ఉద్యోగ సంప్రాప్తి జరిగేటటువంటి సమయము. ఆయన యొక్క దృష్టి పడుతుంది కాబట్టి చెబుతున్నాను. ఆకస్మికంగా వీరికి భాగ్య సంపద, తండ్రికి సంబంధించినటువంటి ఉద్యోగం ద్వారా కానీ, లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల పరంగా కానీ వీరికి లక్ష్మీ కటాక్షం వరించే అవకాశం ఆకస్మికంగా జరుగుతుంది. కొంతమంది లాటరీలు కొంటూ ఉంటారు కదా, అంటే ఇది చూడంగానే లాటరీలు కొనమని కాదు, 5 రూపాయల లాటరీలు ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి, 1000 రూపాయలు వచ్చినా చాలు. అంటే అట్లా పెట్టే వాళ్ళకి కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఆర్థిక సంపద ఆ రకంగా కూడా వచ్చే అవకాశము ఉంటుంది. ఎప్పుడు జూన్ 18 నుంచి దాదాపుగా ఆగస్టు 19 వరకు కూడా అలాంటి ఆకస్మికంగా జరిగేటటువంటి కొంత ఆర్థిక ధన సంపాదన కూడా వీరికి లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి ఇదే సమయంలో ఉద్యోగాదుల్లో కొన్ని సమస్యలు వచ్చి
అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా లభిస్తుంది మిథున రాశి వారికి. ఆగస్టు ఆ 2 కాలాలు జూలై ఆగస్టు ఈ 2 మాసాల్లో శని యొక్క నక్షత్రంలోకి గురుడు వచ్చినప్పుడు కాస్త ఆర్థికంగా బర్డెన్స్ పడే అవకాశాలు ఉంటాయమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాదుల్లో చేసేటటువంటి వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల్లో కొంచెం ఆర్థిక ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం తెలివిగా చేసుకొని వీరి జాతకంలో యోగించే దశలు అంతర్దశలు కనుక జరిగితే ఇవి లాభకరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏంటి, మిథున రాశి వారికి ఈ యొక్క గురుడు యొక్క దృష్టి పడేటటువంటి రాశుల్లో 6వ స్థానం. అప్పులు ఉంటాయమ్మా వీళ్ళకి. అంతర్గతంగా తెలిసి తెలియక అప్పులు ఉంటాయి. ముఖ్యంగా గృహపరంగా కానీ, పిల్లల యొక్క చదువుల పరంగా కానీ, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కానీ, లేదా వీరి యొక్క అనారోగ్యరీత్యా కానీ ఎక్కడో ధనము ఖర్చు అవుతూ ఉంటుంది హాస్పిటల్స్కి వాడికి. అవి కొంత తగ్గించుకునే అవకాశము ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఎవరికన్నా అప్పిచ్చుంటే ఆ అప్పులు తిరిగి పొందే అవకాశము ఉంటుంది, చక్కగా లభిస్తాయి. వీరు అప్పు అడగకుండా ఉంటే చాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందుల వలన, ఆరోగ్య సమస్యల వలన కొంచెం వీళ్ళు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అట్లాగే మిథున రాశి వారికి కీర్తి ప్రతిష్టలు, చేసే ఉద్యోగంలో చక్కగా గౌరవ మర్యాదలు, సన్మానాదులు పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాలలో కూడా వీరికి గుర్తింపు లభించే అవకాశం అధికంగా ఈ యొక్క గురుడు ప్రసాదిస్తున్నాడు. ఈ 4 నెలల్లో అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుడున్న స్థితి వలన చక్కటి బంగారము, వెండి తగ్గంగానే వీరికి కోరిక కలుగుతుంది. అరే వెండి తగ్గింది, మనం మొన్నటిదాకా కొనలేకపోయాం, అదే బంగారం తగ్గింది, ఓకే 1,30,000గా ఉంది తీసేసుకుందాం అంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటమ్మా, ఇవి మనకి ఉన్నతికి ఉపయోగపడతాయి. మనం పెట్టుబడులు పెట్టేంత లెవెల్ లేకపోయినా మిథున రాశి వాళ్ళు కాస్త రేపు భవిష్యత్తులో నేను ఏదైనా చిన్న వ్యాపారం పెడితే ఇది అమ్ముకోనైనా పెట్టుకోవచ్చు అని తీసుకుంటారు. కానీ అంతకు మించిన అవకాశమే భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి అట్లా మణులు, మాణిక్యాదులు, కీర్తి ప్రతిష్ట, వాహన యోగాలు, గృహయోగాలు, గృహ సంపదలు, మాతాపితృల యొక్క సంపదలు, ఆకస్మికంగా కొన్ని ధన నష్టాలు, కొన్ని ప్రయాణాల్లో ప్రమాదాలు, ఉద్యోగంలోంచి తీసివేయబడటము, మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నం చేయటము. కానీ డబ్బు విషయంలో మాత్రం వీరికి రన్నింగ్ అవుతూనే ఉంటుంది. వ్యాపారంలో చక్కటి లాభాలు వస్తాయి. వచ్చిన లాభాలని మళ్ళీ వీళ్ళు గృహ ఖర్చులకి, మరి కోరికలు ఉంటాయి కదా, ఆ గృహపరమైనటువంటి ఖర్చులకు ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలుగా ధనము మాత్రము సమృద్ధిగా కలుగుతుంది. కోరికలన్నీ నెరవేరేటటువంటి సమయంగా మిథున రాశి వారికి ఈ గురుడు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నారు. తప్పకుండా గురుగారు, మళ్ళీ వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? అంటే కలిసి వచ్చే వాళ్ళకి ఇంకా పరిహారాలు ఉంటాయమ్మా, ఏం అక్కర్లా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినాయి, మధ్యలో ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు జాతకంలో ఇబ్బంది కలుగుతుందో తెలియదు, లేకపోతే ఈయన నక్షత్రాలు మారినప్పుడు ఇబ్బందులు కలుగుతాయో తెలియదు. అప్పుడు ఏదో గురువుని, వాళ్ళని నమ్మిన గురువుని సంప్రదించి, అయ్యా మరి నాకు మీరేమో ఇట్లా చెప్పారు, మాకు ఇట్లా జరుగుతున్నాయంటే ఏ జాతకం చూపించుకొని చిన్న పరిహారాలు అంటే జాతకరీత్యా చేసే పరిహారాలు అధిక మొత్తంలో జీవితకాలం ఉపయోగపడతాయమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గురుడు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ మారుతాడుగా, మరి చేసింది ఎక్కడికి పోతుంది? అందుకని కొంచెం ప్రశాంతంగా ఆలోచించటం చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి ఉన్నంతలో గురుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకండి. తప్పకుండా గురుగారు, శుభమస్తు. ధన్యవాదాలు.